చివెంల మండల ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐతరాజు రంగారావుపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము మీడియా సమావేశాలు నిర్వహించడం జరిగింది. విషయం ఏంటంటే, ఇతను ఉద్యోగంలో చేరినప్పటి నుండి, చివెంల మండలంలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి దగ్గర వెంచర్లపై కోట్ల రూపాయలు సంపాదించిండు. చాలా వెంచర్లకి చివెంల మండలంలో దగ్గర ఇప్పుడు కొత్త కలెక్టరేట్ పోయే రూట్లో వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చిండు. కుడపూడిలో వెంచర్లకు పర్మిషన్ ఇచ్చిండు. 126 సర్వే నెంబర్లో 58, 59 జీవో ప్రకారం చాలామందికి ఇళ్ల పట్టాలు ఇష్యూ చేసిండు. ఇందులో కొంతమంది నాయకుల కనుసైగల్లో ఇవ్వడం జరిగినది. అర్హత లేని వారికి ఇచ్చిండు. అవి ఇచ్చేది కాదు, ప్రభుత్వ భూమి చాలామందికి అండగట్టిండు. ఇంకొక విషయం ఏంటంటే, స్వామినారాయణ స్కూల్ అని ఉంది గురాజ్పల్లి దగ్గర దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి ఉంది, మొత్తం ఉంది. దాంట్లో కూడా స్వామినారాయణ వారికి దగ్గర ఒక 40 ఎకరాల పైన ఇచ్చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి సమాచార చట్టం ద్వారా సమాచారం అడిగితే దాటివేయడం, ఫోన్ చేసి బూతులు మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. కాబట్టి ఇతనిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇతను చివెంల మండల ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న అప్పటి నుంచి ఏమేమి తప్పులైతే చేశాడో అవన్నీ బయటపెట్టడం జరుగుతుంది. అవన్నీ న్యాయస్థానం ద్వారా కానీ అలాగే సిఐడి ద్వారా కూడా త్వరలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రంగారావుపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయడం జరుగుతుంది. మాటి ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేసినా బయటికి తీసే హక్కు సమాచార హక్కు చట్టానికి ఉంది. వారికి శిక్ష పడేలా చేసే హక్కు కూడా సమాచార హక్కు చట్టానికి ఉంది. కాబట్టి రంగారావుపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామినారాయణ ఈకో టౌన్షిప్లో ఫ్లాట్లు తీసుకున్న వారు కూడా చాలామంది బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొంతమంది కూడా మా దగ్గరికి రావడం జరిగినది. అదే వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది కోర్టుని ఆశ్రయించడం జరిగింది, కొంతమందికి సెటిల్మెంట్ అయింది. అందులో చాలా ఉండ్రగొండకు సంబంధించిన ఫారెస్ట్ భూమి చాలా ఉంది. అందులో దానికి సంబంధించిన మొత్తం అందులో మెయిన్ రోల్ పోషించింది ఫారెస్ట్ ఆఫీసరు అండ్ చివెంల ఎంఆర్ఓ రంగారావు, ఇద్దరు పోషించారు. ఇంకోటి 126 సర్వే నెంబర్ విషయంలో 58, 59 జీవో అనేది పెద్ద ఫ్రాడ్, మామూలు ఫ్రాడ్ కాదు. చాలామందికి ఇచ్చిండు ఇళ్ళ పట్టాలు, ఇంటి నెంబర్లు ఇచ్చిండు. ఇంకోటి చివెంల మండలంలో ఏ నిర్మాణమైనా పర్మిషన్ అవసరం లేదు, వీళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది. రావుస్ ఫార్మాస్యూటికల్ విషయంలో కూడా వ్యర్థం మొత్తం కాలువలో శ్రీరామ్ సాగర్ కెనాల్ కాలువలో వదలడం జరుగుతున్నది. దానివల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడడం జరుగుతున్నది. మా దగ్గరకు వచ్చి కూడా రాసి ఇవ్వడం జరిగింది మాకు చర్యలు తీసుకోవాలని చెప్పి. ఈ యొక్క విషయంలో అతనిపై చర్యలు తీసుకొని అతను సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.